తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. తెలంగాణ రాజకీయాలు కొంత అనూహ్యంగానూ కొంతమేర ఊహించిన దిశగానూ సాగుతున్నాయి. బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీకి సరెండర్ అయ్యే అవకాశాలు కళ్ళెదుటే కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పై తీవ్ర ఒత్తిడి కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీకున్న ఎమ్మెల్యేలో ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పంచన చేరుతున్నారు. ఇప్పటికే 8 మంది ఫిరాయించారు. 1-2 రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్కు చెందిన మరో 5 చేరబోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో ఇక బీఆర్ఎస్ పనైపోయిందన్న చర్చ ఊపందుకుంది. క్యాడర్ నీరసపడిపోగా నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇక బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనమయ్యేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లుగా ఢిల్లీలో ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీకున్న 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నారని ఢిల్లీ రాజకీయ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఇలాంటి ప్రచారం జరుగుతున్న సమయంలో 3 రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్తో సమావేశమయ్యారు. విలీన అంశంపై చర్చలు జరిపారని చెబుతున్నారు. కేటీఆర్, హరీష్ రావు వారం రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. వారు ఎవరితో చర్చలు జరిపారో స్పష్టత లేదు. కానీ అత్యున్నత స్థాయి రాజకీయ వర్గాలు మాత్రం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు 4 బీజేపీలో చేరడానికి ఒప్పందం జరిగిపోయిందని చెబుతున్నారు. దానికి తగ్గ పరిణామాలు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్కు 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, హెట్రో పార్థసారథి రెడ్డి, నమస్తే తెలంగాణ పత్రిక ఎండీ దామోదర్ రావు బీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. మరో ఎంపీ కె కేశవరావు కాంగ్రెస్లో చేరి తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడున్న 4 రాజ్యసభ సభ్యులు కేసీఆర్కు అత్యంత సన్నిహితులు. ఆయన అనుమతితోనే వారు పార్టీ మారుతారని బీఆర్ఎస్ వర్గాలు కూడా చెప్పుకుంటున్నాయి. పైగా రాజ్యసభలో బీజేపీకి బలం అవసరం, పూర్తి మెజారిటీ లేదు. అందుకే రాజ్యసభ ఎంపీలను విలీనం చేసుకోవాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా చెప్తున్నారు. దీనికి బీఆర్ఎస్ పెద్దలు కొన్ని షరతులతో అంగీకరించారని చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ 16% పడిపోయింది. ఇలాంటి సమయంలో 2 జాతీయ పార్టీలతో పోరాడడం అంత తేలిక కాదని అనుకుంటున్నారు. ఏదో ఒక జాతీయ పార్టీ పంచన చేరిపోవాలనుకుంటున్నారు. బీజేపీతో కలిస్తే రేవంత్ సర్కార్ను కొల్లగొట్టి బీఆర్ఎస్ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చన్న ఆలోచనతో ఉన్నట్లుగా గతంలో ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి రాజ్యసభ పక్షం విలీనమవుతుందని, తర్వాత రాజకీయాలను బట్టి కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటారని బీఆర్ఎస్ వర్గాల్లో ఓ నమ్మకం కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు పార్టీ విలీనం అంటే అది బీజేపీకి కూడా ఇబ్బందికరమేనని, వారు అంగీకరించకపోవచ్చునని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఈ విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.